ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. దాతల సహకారంతో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, తొర్రూరు డివిజన్ ఆర్డీఓ రమేష్, తొర్రూరు తహసీల్దార్ రాఘవరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. అందులో భాగంగానే తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి ప్రక్కన ఉన్న హరిపిరాలకుపై చదువుల కోసం వస్తున్న విద్యార్థులకు నేడు జడ్పీ ఫ్లోర్ లీడర్ మండల జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ 27 మంది పిల్లలకు సైకిల్ పంపిణీ చేశాడు. పంపిణీ అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ 10 మంది దాతల సహకారంతో ఒక సైకిల్కి 5,000 రూపాయలు ఖర్చు చేసి 27 సైకిళ్లు కర్కాల విద్యార్థులకు ఇచ్చినామని, సర్కారు బడిలో చదివే ఒక ఊరు నుండి వేరే ఊరికి చదువు కోసం వెళ్లే మధ్యతరగతి పిల్లలకు సహాయ ప్రయత్నం చేయడం జరిగిందని ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడులలో ఉన్నతమైన విద్యను పొందాలని ఆయన చెప్పాడు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదువుతున్నటువంటి ఆడపిల్లలు ఇన్ టైంలో రావాలని, లేదంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పరిస్థితి పడుతుంది. సో కొంత ప్రార్థనకు లేట్ అవుతారు, చదువుకు లేట్ అవుతారు. పోతున్నప్పుడు వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా పిల్లలు ఇన్ టైంలో చేరుకోలేరు కనుక ఇక్కడ చదివే పిల్లలందరూ దాదాపుగా పేద పిల్లలు మాత్రం. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు దాదాపుగా 90% పేద, అతి పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకుంటున్నారు. మరి నాణ్యమైన విద్యను పిల్లలకు ప్రభుత్వం అందిస్తుంది. ఉపాధ్యాయులు కూడా బాగా క్వాలిఫైడ్, ఉన్నత విద్య చదివి ఉన్నటువంటి వాళ్ళు శిక్షణ పూర్తి చేసి అద్భుతంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు మరి నేను ఇదంతా కూడా పిల్లలకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందని భావిస్తూ ప్రభుత్వ పాఠశాలని మనం కాపాడుకోవాలి. పేద పిల్లలకు వీలైనంత సాయం దాతల సహకారం కావచ్చు, ఇతర గ్రామ ప్రజల సహకారంతో సాయం చేయాలనే ఉద్దేశంతో మరి గౌరవ మంత్రి గారు 20 మందికి మన ఫస్ట్ కర్కాల విలేజ్లో మరి అరికరాల హై స్కూల్ చదివే పిల్లలకు మేము సాయం చేస్తున్నాం. ఇంకా కూడా ఎవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వస్తే, ఎందుకంటే విద్యాదానం అనేది గొప్పది. ఏదైనా చెరిగిపోతుంది కానీ జ్ఞానం అనేది జరిగిపోదు. అంటే జ్ఞానం నేర్చుకున్నవాడు ఖచ్చితంగా ఈ సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఏదో రకంగా ఉపయోగపడతాడు. అందులో భాగంగా మరి అరిపిరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు, వారి టీచర్స్ బృందము, కొంత గ్రామ పెద్దలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యకు సంబంధించి, బడి పిల్లలకు సంబంధించి దాతలు ముందుకు రావాలి, సహాయ సహకారాలు అందించాలి, పేద పిల్లలకు మద్దతు ఇవ్వాలి. ఈ సందర్భంగా బడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది అని తెలియజేస్తూ ధన్యవాదాలు. దాంట్లో అన్ని కులాల పిల్లలు చదువుకుంటారు. స్కూల్ పిల్లలు అయితేంది, కాలేజ్ పిల్లలు అయితేంది, మరి ఇతర వేరు కాలేజీలలో చదువుకునే పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు. సార్ ఆ నుంచి స్కూల్కి రావడానికి 1 కిలోమీటర్నైనా 2 కిలోమీటర్లు అయితే ప్రతిరోజు టైం పోవాలంటే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు నేను, తహసీల్దారు, ఆర్డీఓ కూర్చొని ఆ స్కూల్లో 20 మంది ఉన్న పిల్లల్ని ఇలా 100 మందిని చేసినాం. ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి అది బాగా ఇబ్బంది అవుతుందని ఏం చేసినాం సార్, పిల్లలకి ఎట్లన్నా సైకిల్ చేయాలి. నేను గత సంవత్సరమే ఆలోచన చేసిన, ఎందుకంటే కర్కాల నుంచి 3 కిలోమీటర్లు వస్తాయి స్కూల్. ఇక్కడి నుంచి ఆడపిల్లలు పోతారు, మగపిల్లలు పోతారు. ఎట్లా మరి మనలో పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నారు కదా అని ఈ స్కూల్లో ఇక్కడి నుంచి పోయినసారి ఒక 20 సైకిళ్ళు నేను ఆలోచన చేసి దాని ఎస్టిమేషన్ పెట్టుకొని తహసీల్దార్ని, ఆర్డీఓతో మాట్లాడి తొర్రూరులో ఒక 10 మంది దాతలను దొరకబెట్టాం. ఇది సర్కారు ఇవ్వలేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక 10 మంది దాతల సహకారంతో 100 సైకిల్ అంటే ఒక సైకిల్కి యావరేజ్గా ఎంత అవుతుంది, దీనికి 5,000 రూపాయల పైచీలకు, అంటే సుమారు 5 లక్షల రూపాయలు జమ చేసి ఫస్ట్ మండలంలో తొర్రూరులో ఇచ్చిన తర్వాత నేను ఈడికే పట్టుకొచ్చినవి. ఏ ఊర్లో కూడా ఇవ్వలేదు. చికిటాపాలెం నుంచి చెర్లపాలెం పోవడానికి దారి ఉన్నది. అట్లాంటి కూడా చెర్లపాలెంలో నా భార్య టీచరు మా వాళ్ళకి ఇవ్వమని అడుగుతుంది, ఆ చికిటాపాలెం వాళ్ళు ఇయ్యను అని చెప్పి. కర్కాల నుంచి అరిపిరాల నేను ఇక్కడ ఉన్నా కనుక నేను ఇది ఇవ్వాలని 20 తీసుకొచ్చిన. రెండోది ఖానాపురం నుంచి అమ్మాపురం వస్తారు పిల్లలు, జమస్తాపూర్ నుంచి సోమవారం పోతారు పిల్లలు, హై స్కూల్ సోమవారం నుంచి గుర్తూరుకు వస్తారు పిల్లలు, మడిపల్లి నుంచి కంటపాలెం పోతారు పిల్లలు. దూరం ఉన్న ఊర్లు, దగ్గర లేక పేద మధ్యతరగతి ఉన్నారు. ఇవాళ సర్కారు స్కూల్లో చదివే లెవెల్ పేద మధ్యతరగతి పిల్లలే చదువుతాను కనుక వాళ్ళకు మనం సాయం చేయాలని ఒక చిన్న ప్రయత్నం. 1 లక్ష రూపాయల విలువైనటువంటి సైకిల్స్ ఈ పిల్లలు రోజు టైంకి పోవాలని. ఇప్పుడు ఆడపిల్లలు నేను చాలా గమనిస్తాను.
దూరం వెళ్ళి దూరం బాగా వెళ్ళాలి సైకిల్లో కూడా మనం పక్క పోను సినిమా పక్క కింద పడుతుంది స్లో 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 వాళ్ళు దొక్కాలి కదా అదే